Good morning. Welcome to Competitive Exams Corner. So, గ్రూప్ 2 మెయిన్స్ ముఖ్యమైన ప్రశ్నలకి సంబంధించి 4th డేకు స్వాగతం. సో ఈరోజు మొదటి ప్రశ్న, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ దట్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఆన్ November 1st, 1956 అనమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకు చాందు లాలా మాధవ్ లాల్ త్రివేది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ కంగుటూరి ప్రకాశం? సో ఆయన ఆంధ్ర స్టేట్కి సంబంధించి మొదటి ముఖ్యమంత్రి అనమాట. సో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇజ్ కంగుటూరి ప్రకాశం. నెక్స్ట్, గబ్బిలం 1941 ఈజ్ ద ఫేమస్ లిటరరీ వర్క్ ఆఫ్ విచ్ పోయట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సో గబ్బిలం అనే ఒక ఇది ఎవరు రాశారు అని చెప్తే మనకు ఆన్సర్ గుర్రం జాషువా అనమాట. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ట్రైడ్ టు ఎస్టాబ్లిష్ ఏ మ్యాగజైన్ కాల్డ్ ప్రకాశిక ఇన్ 1896? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ గురజాడ అప్పారావు. నెక్స్ట్, బిఫోర్ 1947 కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ వర్ అ పార్ట్ ఆఫ్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ అండ్ హైదరాబాద్ వాజ్ ఏ సపరేట్ స్టేట్. What was the official language of the Madras Presidency? Answer is Tamil. Next, the Congress Party at its Jaipur conclave in 1949 accepted the principle of the formation of the states on linguistic lines and constituted a committee to reconsider this important issue of reorganization of states. Who among the following was not a member of that committee? So మనకు పట్టాభి సీతారామయ్య గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు. సో నీలం సంజీవ్ రెడ్డి గారు అనేది ఈ కమిటీలో ఒక మెంబర్ కాదు. ఓకే, నెక్స్ట్ మనం క్వశ్చన్లోకి వెళ్దాం. వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ విచ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1953? ఆన్సర్ ఇస్ కర్నూల్. సో ఈ బిట్ చాలాసార్లు రిపీట్ అయిందండి. సో చాలా ముఖ్యమైన బిట్ ఇది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ ఇస్ కూచిపూడి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ was the capital of Kakatiya dynasty? Answer is Orugallu. Next question, who founded the Andhra Bank? Answer BP Sitaramaya. Which city was the first capital of Andhra Pradesh? Answer is Kurnool. సో ఇక్కడే 2 సార్లు రిపీట్ అయింది క్వశ్చన్. సో చాలా ముఖ్యం. అండ్ ప్రెసెంట్ క్యాపిటల్ వేరు అండ్ ఫస్ట్ క్యాపిటల్ వేరు. ఫస్ట్ క్యాపిటల్ ఎప్పటికీ కర్నూలే. తర్వాత మనకు హైదరాబాద్ ఫామ్ అయింది. నెక్స్ట్ స్టేట్ డివైడ్ అయింది. నెక్స్ట్ మనకు ఇప్పుడు అమరావతి ప్రెసెంట్ మనకు క్యాపిటల్గా ఉంది. సో నెక్స్ట్, విచ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా దట్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ ఎ లింగ్విస్టిక్ బేసిస్? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. హూ అడ్వకేటెడ్ ద ఇంక్లూషన్ ఆఫ్ ద Telugu speaking areas of Rayalaseema and coastal Andhra in the state of Andhra Pradesh? Answer Potti Sriramulu. Next, between which periods did the state of Hyderabad exist? 1948, 1956. ఈ మధ్యలో హైదరాబాద్ స్టేట్ అన్నది ఫామ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, హూ వాజ్ ద లాస్ట్ నిజాం ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్? ఆన్సర్ మిర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇది కూడా చాలా ముఖ్యమైన బిట్. ఇది లాస్ట్ నిజాం చాలా ముఖ్యమైన బిట్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మిలిటరీ ఆపరేషన్స్ రిజల్టెడ్ ఇన్ టు the annexation of the Hyderabad state and its integration into the Indian Union? Answer Operation Polo. Next, the Jai Andhra movement was a movement held in to support the creation of the state of Andhra Pradesh. Answer 1972 అనమాట. సో జై ఆంధ్ర మూమెంట్ వచ్చి మనకు 1972. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ద ప్రెసిడెంట్స్ రూల్ ఫర్ ద లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్? ఆన్సర్ 1973. సో మనకు ఎక్కువ కాలము ప్రెసిడెంట్ రూల్ ఉన్నది 1973లో. ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ రూల్ ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, who formed the Telugu Desam Party? Answer N.T. Ramarao. Next, 1937, which pact was signed to resolve the conflict of separate state movement? Answer Sri Bhag Pact. So the Regional Council for Telangana's all-round development was a provision in which of the following agreement? Answer Gentleman's Agreement. Next, who led the Indian Army during the police action in Hyderabad in 1948? Answer J.N. Chowdhury. Next, which movement emerged against Mulki rule? Answer Jai Andhra movement. Next, when was the president's rule imposed in Andhra Pradesh? Answer January
1973. సో తర్వాత మనకు హూ ఫార్మ్డ్ ది జగన్ మిత్ర మండలి ఇన్ 1906? ఆన్సర్ భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ వాస్ ఫార్మ్డ్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మార్జినలైజ్డ్ మాదిగాస్? ఆన్సర్ అరుంధతీయ యువజన సంఘం. నెక్స్ట్ క్వశ్చన్ మనకు who was the chairman of the first provincial Panchama Mahajana Sabha conference which was held at Vijayawada? Answer Sunduru Venkayya. Next, which commission was laid regarding reservation in government employment? Answer Mandal Commission. Next manaku which dynasty assumed dominance in South India under the reign of Rajaraja I during 985 to 1016 AD? Answer Cholas. Next, which one of the following is not an essential component of the culture of the place? Answer economy. So next, why did most of the rulers build the Buddhist monasteries built close to cities? For example, Amaravati near Guntur in Andhra Pradesh. So దీనికి ఆప్షన్స్ చూస్తే ఈజీ టు ట్రాన్స్పోర్ట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఈజీ టు కలెక్ట్ డొనేషన్స్ ఫ్రమ్ మర్చెంట్సా, ఈజీ ఫర్ మాంగ్స్ టు బెగ్ ఫర్ ఆల్మ్సా, ఈజీ ఫర్ టూరిస్ట్ టు విజిట్. అంటే మనకు ఈ మాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈజీగా ఉండడానికే వాళ్ళు దీన్ని ఇలా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎక్కువగా పెద్ద పెద్ద రాజధానులకు, పెద్ద పెద్ద ఊర్లకు అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా పెద్ద పెద్ద ఊర్లకు దగ్గరలో వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రూలర్ హూ యూనిఫైడ్ ఏ నంబర్ ఆఫ్ principalities into one kingdom and laid the foundation of Satavahana dynasty was Simukha. Next, the cave temples at Mughal Rajpuram and Undavalli were constructed under the patronage of Vishnu Kundin కింగ్స్ అనమాట. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలతో నెక్స్ట్ మరొక వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. నమస్తే, జై హింద్.